హలో. శైలు, డాడీ ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు. ఏమైనా తిన్నావా లేదా? ఇంకా లేదు. నిన్ను చూడాలని ఉందిరా. నాకు కూడా. డబ్బులు సరిపోకపోతే చెప్పు, అకౌంట్కి పంపిస్తా. సరేనా? సరే. శైలు, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. పక్కన అమ్ముంది, నేను తర్వాత చెప్తా. ఓకేనా? బాయ్. ఏమంటున్నాడు ఏంటి? ఐ లవ్ యూ చెప్పాలంట ఆ బట్టే వశగడికి. చెప్పకపోయావా? నా స్వీట్ హార్ట్ని పక్కన పెట్టుకొని ఎలా చెప్తాను? వాడికంటే ఎక్కువనా నేను? కాదా మరి? పెళ్ళయ్యాక ఎలాగో వాడి పక్కలోనే కదా ఉండేది. అందుకే పెళ్ళయ్యే వరకు నీ మొత్తం నీకే. అయినా వేరే వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి మన మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. వీడికి నేనంటే పిచ్చి కాబట్టి నేనేం చేసినా పట్టించుకోడు. అందుకే ఈ బక్రాగాడిని సెలెక్ట్ చేసుకో. నువ్వు నిజంగా గ్రేట్ శైలు. అయినా ఇదంతా కూడా నా స్వీట్ హార్ట్ కోసమే కదా. అరే ఏమైందిరా, అందరంత డల్గా ఉన్నారు? మన వన్లో ఫెయిల్ అయింది కదరా. ఫెయిల్ అయితే బాధపడాలా? అరే మామ, అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావురా? బాధపడుకురా మామ, నీకు కాజల్ లాంటి కత్తి లాంటి ఫిగర్ని చూసి పెడతాను. రావులా, ఆ అమ్మాయి వల్ల చుక్కలు చూస్తావని ఆ రోజే చెప్పానా? రివర్స్లోనే అన్నేదన్నావు, ఇప్పుడు దూలు తీరిందా? నీ అబ్బా, వాడు అసలే బాధలో ఉంటే మధ్యలో నువ్వేంట్రా? అరే సిద్ధు, ఈ అమ్మాయిల అవసరానికి కన్నయ్య, అవసరం తీరాక అన్నయ్య అంటారా? ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా. వాడి బాధ మనకు అర్థం కాదురా, ఆ పెయిన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. కానీ ఒకటి నిజం మామ, నీలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ బాధపడుతుంది. అయినా నీకెంత కూర? వారం తిరిగే కల్లా ఇంకొక అమ్మాయిని వేసుకొని దాని ఎదురుగా తిరుగుతూ ఉంటే దాని అబ్బదానికి ఉంటది. ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరు అనుకున్నాను రా, కానీ రచన లాంటిది కాదనుకున్నాను రా. ఒరేయ్, నువ్వేమో ఇక్కడ పిచ్చోళ్ళ బాధపడుతున్నావు, అదేమో ఫ్రెండ్స్ వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. పిచ్చోడా దా. పిచ్చిదానిలాగా లవ్ చేశానే, ఎలా ఆనందంగా ఉండమంటారు? నువ్వు పిచ్చిదానిలా లవ్ చేసావు కాబట్టి నేను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు వాడు. వాడేమైనా మహేష్ బాబు అనుకుంటున్నాడా? నువ్వేం బాధపడకే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, కావాలంటే వాణ్ణి పరిచయం చేయిస్తా. నువ్వు ఉండే ఈ అబ్బాయిలంతా ఇంతే, అవసరానికి హాయ్ చెప్తారు, అవసరం తీరాక బాయ్ చెప్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇదొక పీడక అనుకుని వాడిని మర్చిపోవే. ఎలా మర్చిపోనే? అందరిలా వాడు కాదనుకున్నాను, కానీ అందరిలో వాడు ఒకడే అని ఇప్పుడే తెలిసింది. ఎంత పిచ్చిగా లవ్ చేశానే. ఈ అబ్బాయికి కావాల్సిన సెక్స్ మాత్రమే, దానికోసం ఏమైనా చేస్తారు. అవసరానికి రాములా నటిస్తారు, అవసరం తీరక్క రాక్షసులా మారుతారు. నువ్వు మాత్రం ఇక్కడ బాధపడుతున్నావే, వాడు మాత్రం ఇప్పుడు వేరే అమ్మాయితో కులుకుతూ ఉంటాడు.